గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్తో పాటు ఫైనాన్షియల్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది కంపారిటివ్లీ కదా. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మనకు తెలుసు, మరి అవేర్నెస్ ఏంటి అంటే మనకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి బేసిక్ డౌట్స్ మీకు ఉంటాయి, నాకు ఉంటాయి కదా. సో ఇవన్నీ క్లారిఫై చేయడానికి మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారనమాట, పిఎస్ చంద్రశేఖర్ సార్. ఆయనతో మాట్లాడి ఇంకా డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం. హలో సార్, హవ్ యూ? హాయ్ అండి, హవ్ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అండి. సార్, ఎవ్రీడే గోల్డ్ ప్రైజెస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ డేకి పెరుగుతుంది అని అర్థమైపోతుంది. సో ఎప్పటికీ ఇలా పెరుగుతూనే పోతుందో, ఆర్ గోల్డ్ రేట్ ఫ్యూ డేస్లో ఆర్ మంత్స్లో తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మేడం, ఇప్పుడు మన గోల్డ్ రేట్ గోల్డ్ ఇంత ఫ్లక్చుయేషన్ ఎందుకు ఉంది అంటే బికాజ్ ఆఫ్ ద వార్స్. ఇజ్రాయెల్, ఇరాన్, ఇప్పుడు యుఎస్ దాడి చేశాడు, ఇప్పుడేమో ఇరాన్ వాడు దాడి చేశాడు, సడన్గా సీజ్ ఫైర్ అన్నారు. సో ఇవన్నీ వాలటాలిటీ సిచ్యువేషన్స్. ఓకే, సో 12 రోజులు నడిచిన వారు సడన్గా సీజ్ ఫైర్. సో రేపు ఏం జరుగుతుందో తెలియదు మేడం మళ్ళీ, రైట్? అలాగే ఈ గోల్డ్ ప్రిడిక్షన్స్ కూడా చాలా కష్టం. బట్ ఎప్పుడైతే ఈ జియో పొలిటికల్ సినారియోస్ ఉంటుందో, టెన్షన్స్ ఉంటాయో, ఏమవుతుందంటే గోల్డ్కి వాల్యూ పెరుగుతుంది. అంటే ప్రైజ్లు, డిమాండ్ పెరుగుతుంది, ప్రైజ్లు పెరుగుతూ ఉంటుంది, రైట్? ప్రస్తుతానికి ఇలాంటి సిచ్యువేషన్లో చూసుకుంటే ఒక సైడ్ వేస్ నుంచి పాజిటివ్ అప్వర్డ్స్ కనబడుతుంది. కానీ రేపు సడన్గా మళ్ళీ ఇంకో వార్ ఏదో సినారియోస్ వచ్చిందనుకోండి. సో జనరల్గా ఏమవుతుందంటే ఇలాంటి గ్లోబల్ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే సేఫ్ హెవెన్స్ గురించి చూస్తారు. సేఫ్ హెవెన్ అంటే మనకి గోల్డ్. సేఫ్ హెవెన్ అంటే గోల్డ్. మనకే సేఫ్ హెవెన్ కాదు, మన సెంట్రల్ గవర్నమెంట్స్, ఆర్బీఐ, వీళ్ళందరూ గోల్డ్ కొనుక్కుంటారు సేఫ్ హెవెన్స్ అని. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు హెడ్జింగ్ కింద పనిచేస్తుంది గోల్డ్. సో కానీ మనం ఏమంటాం, మనం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కదా, ఈక్విటీలో పెడితే మంచి రిటర్న్స్ వస్తాయంట. లాంగ్ టర్మ్ ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీ బాగా చేయాలని అనుకుంటుంది కదా, వాళ్ళ జీడిపి పెంచుకోవాలని అనుకుంటుంది కదా. ఇలాంటి వాలటైల్ సిచ్యువేషన్స్ పాసింగ్ క్లౌడ్ అంటారు కదా, అలా వెళ్ళిపోతుంటుంది. అంటే పాసింగ్ క్లౌడ్ లాగా వచ్చి వెళ్తూ ఉంటుంది. ఇట్స్ జర్నీ. మనం ఎవరు ఫ్యూచర్ కరెక్ట్ చేయలేము, కానీ అలాగే ఏది మనం ప్రిడిక్ట్ చేయలేం. కానీ అలాగని చెప్పి మనం ప్రతిదీ గోల్డ్ కొనుక్కుని కూర్చోలేం కదా. మనం అక్కడ వెల్త్ క్రియేట్ కదా, ఈక్విటీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకంటే ఎప్పుడైతే మన జీడిపి మనం ఫోకస్ చేస్తున్నామో, మన కంట్రీ జీడిపి పెంచుకోవడానికి ట్రై చేస్తున్నామో, ఆబ్వియస్లీ ఈక్విటీ మార్కెట్స్ విల్ గో అప్. అప్పుడు గోల్డ్ తగ్గుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మేడం, జనరల్గా గోల్డ్ గురించి మాట్లాడుకుంటే గ్లోబల్ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా కొన్ని ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ బట్టి ఈ గోల్డ్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఉంటుంది. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్, ఓకే, తర్వాత గవర్నమెంట్ పాలసీస్ ఏదైనా చేంజెస్ ఉంటే దాని మీద కూడా ఎఫెక్ట్ బాగా పడుతుంది గోల్డ్ మీద. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వార్ జరుగుతుందా అనుకోండి, ఓకే, ఇంకా ఎస్కలేట్ అయిందే అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, గోల్డ్కి సేఫ్ ఏమని కాబట్టి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది, రైట్? డిమాండ్ ఎక్కువ పెరుగుతున్నప్పుడు సప్లై తగ్గుతుంది. అంటే డిమాండ్ ఎక్కువ పెరిగేటప్పుడు ప్రైస్ కూడా పెరిగిపోతుంది. మీరు అక్షయ తృతీయ మంచి రోజులు గోల్డ్ కాయిన్స్ కొంటారు చూసారా, నగలు, ఆ రోజు వెళ్ళి కొన్ని చూడండి, రేట్లు ఎక్కువ ఉంటాయి, రైట్? స్ట్రాటజీ అంతే. కాకపోతే నేను చెప్పినట్టుగా సెంట్రల్ బ్యాంక్స్, ఆర్బీఐ కూడా ఈ సేఫ్ హెవెన్స్ కొంటుంటారు. తర్వాత మేడం ఇన్ఫ్లేషన్ ఒకటి చెప్పాను మీకు. తర్వాత మన ఈ ఎకనామిక్ స్టెబిలిటీ మీద కూడా, మన అన్సర్టనిటీస్ మీద కూడా ఈ గోల్డ్ పెరగడాలు తగ్గడాలు అనేది జరుగుతుంటాయి. ఇప్పుడు చూసుకుంటే మనం కమింగ్ డేస్, ఓకే, ఇప్పుడే గోల్డ్ రేట్ ఏంటంటే సైడ్ వేస్ నుంచి పాజిటివ్ అప్వర్డ్ వెళ్ళేటట్టు కనబడుతుంది. ప్రొవైడెడ్ మళ్ళీ ఒకవేళ వార్ గీర్ ఏదైనా చేస్తే ఇప్పుడు అలాగే ఉంది. బట్ స్లోగా గోల్డ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ దిస్ కంటిన్యూస్. అంటే సీజ్ ఫైర్ గారు కంటిన్యూ అవుతూ మన ఏం గ్లోబల్ సర్టనిటీస్, టెన్షన్స్ లేకపోతే మనం మళ్ళీ గ్రోత్ పాత్లో వెళ్తుంటాం. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గోల్డ్తో పాటు గోల్డ్ ప్రతి ఒక్కరి దగ్గర ఒక అసెట్ కొనుక్కోవాలి. ఇట్స్ సేఫ్ హెవెన్.
గోల్డ్ కొనండి, మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయండి. ఓకే. డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్. అది మీరు ఫిజికల్ గోల్డ్ కొనండి, డిజిటల్ గోల్డ్ కొనండి, ఏదైనా కొనండి. మీకు ఎంతైతే గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కావాలో ఆ ఫిజికల్ గోల్డ్ కొనుక్కోండి, లేదంటే డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. సో మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. యూ కెన్ బై ఈటీఎఫ్స్ ఉంటాయి. యూ కెన్ బై గోల్డ్, సిల్వర్ కొనుక్కోవచ్చు, గోల్డ్ కొనుక్కోవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు. ఈ విధంగా మనం పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో చేసుకుంటాం మేడం. ఇంత వరి అవ్వాల్సిన ప్రాబ్లం ఉండదు. ఓకే. కాకపోతే గోల్డ్ కొనుక్కునే వాళ్ళు మాత్రం ఎప్పుడు కొనుక్కోవాలా అంటే చూస్తుంటారు కదా, ఇది పెరుగుతుందా తగ్గుతుందా, నేను ఇప్పుడు కొనాలా అప్పుడు కొనాలా అని. వాళ్ళకి చెప్పేది ఏంటంటే సైడ్ వేస్ నుంచి పెరిగే ఛాన్సెస్ కనబడుతుంది ఇప్పుడు. ప్లస్ ఒకవేళ ఈ టెన్షన్ డీఎస్కలేట్ అయితే అన్నీ బాగానే ఉంటే ఒక మళ్ళీ మన మార్కెట్స్ అనేది పెరుగుతుంటాయి. అప్పుడు ప్రైసెస్ ఆఫ్ గోల్డ్ మేబీ కొంచెం తగ్గొచ్చు, బట్ మొత్తం తగ్గడం అనేది ఉండదు, కొంచెం తగ్గొచ్చు. సో ఆపర్చునిటీ చెప్పాను కదా, మార్కెట్ టైమింగ్ చేయలేమని. గోల్డ్ చేయలేము, ఈక్విటీ చేయలేము. సో నేను చెప్పేది ఏంటంటే కొంత పర్సెంట్ గోల్డ్, కొంత పర్సెంట్ ఈక్విటీస్, డిఫరెంట్. డూ నాట్ పుట్ వన్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదా, పుట్ ఇన్ డిఫరెంట్ బాస్కెట్స్. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి మేడం. సో గోల్డ్ మీకు అర్థమైంది కదా, గోల్డ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే డీఎస్కలేషన్ అయిపోయింది, సీజ్ ఫైర్ అంటున్నారు కాబట్టి మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ 12 days జరిగిన వార్ సడన్గా సీజ్ ఫైర్ అయిందంటే మళ్ళీ రేపు రాదని లేదు కదా, రేపు వాలటైల్ మళ్ళీ రావచ్చు, మళ్ళీ ఎవరు అదే అవ్వచ్చు, మళ్ళీ వార్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మనం డైవర్సిఫై చేసుకోవాలి మేడం. డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండాలి. గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద అసెట్ ఉండాలి, మీ ఇన్వెస్ట్మెంట్స్లో ఉండాలి. అది ఫిజికల్ అవనివ్వండి, డిజిటల్ అవనివ్వండి, ఇట్ షుడ్ బి దేర్. ఓకే. సో ఈ మధ్య డిజిటల్ గోల్డ్ గురించి కూడా చాలామంది అవేర్నెస్ వచ్చింది, చాలామంది ఇన్వెస్ట్ కూడా చేస్తున్నారు అట్లా. సో లాంగ్ టర్మ్లో చాలా బెనిఫిషియల్ ఉంటుంది కదా సార్? ఉంటుందండి. ఇప్పుడు అదే ఈక్విటీ పెరిగేటప్పుడు గోల్డ్ తగ్గుతుంది, బట్ ఆన్ అండ్ యావరేజ్ ఈ రెండు పెరుగుతూనే ఉంటాయి కదా. ఓకే, అవును. సో ఇది పెరిగేటప్పుడు అది పెరుగుతుంది, బట్ పడేటప్పుడు అది పడదు. సో బోత్ హ్యాస్ గ్రోత్. కాకపోతే ఇది పెరిగేటప్పుడు ఇది పడుతుంది, ఇది పెరిగేటప్పుడు ఇది తగ్గుతుంది ఈక్విటీ. సో అవి ఉంటాయి, కానీ మనం ఒకప్పుడు 1000 అలాగా ఇప్పుడు 25,000 నిఫ్టీ వరకు వచ్చాం కదా, అలాగే అలా పెరుగుతుంటుంది కదా, మన వాల్యూ పెరుగుతుంది కదా. సో బోత్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఎస్, చూసారు కదా. సో గోల్డ్ కొనాలి అని అనుకున్నప్పుడు ప్రైస్ చెక్ చేయడం ఎంత ఇంపార్టెంటో, నెక్స్ట్ డైవర్సిఫై చేసి మన ఇన్వెస్ట్మెంట్ని ఎలా బెనిఫిట్ చేసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.